హలో! మన అమ్మవారి గుడైతే దసరా ఉత్సవాలకి భలే రెడీ అయిపోతుంది. ఒకసారైతే చూడండి. అసలు ఎంత బాగా రెడీ చేశారో లైన్‌లు. ఎప్పుడు ఉన్నట్టే ఈసారైతే మట్టుకు జనాలు బాగా వస్తారనైతే బాగా అంచనా అయితే ఒకటుంది. ఎందుకంటే ఫ్రీ బస్సులు కదా! అందుకని అమ్మవారు చూడండి కనిపిస్తా ఉన్నారు. కిందున్న అమ్మవారైతేనే. టెంటలేసేసారు. లైన్‌లయితే రెడీ చేశారు. ఎక్కడ విఘ్నేశ్వరుడి గుడి దగ్గర నుంచి ఇలా అయితే దారులైతే యేసేసారు. ఇంకా కొంచెం ఉంది. పైన కూడా చాలా బాగా కట్టారు. నేను పైనుంచి రాలేదు. ఇవాళ కింద నుంచి వచ్చాను. అందుకని కిందే తీశాను నేను వీడియో అయితేనే. అసలు ఎంతమంది ఉన్నారు కట్టేవాళ్ళు. దగ్గర దగ్గర 20 రోజుల నుంచి అయితే ఇది కడుతున్నారు. నేను రోజు అటే వెళ్ళి వస్తూ ఉంటాను కదా డ్యూటీకెళ్ళి. కడతా ఉన్నారు. అసలు ఎంత బాగా అనిపించిందో. అసలు జనాలు కలకల్లాడిపోతూ ఉన్నారు అసలు. ఇది దారి, మనం మెట్లెక్కే దారి. మళ్ళీ ఇటు వెళ్తాము. విఘ్నేశ్వరుడి గుడి దగ్గర నుంచి రూట్ అయితే ఇది వస్తుంది. ఇలాగా కింద అయితే చాలా క్రౌడ్ ఉంది. వాళ్ళు అస్సలు ఖాళీ లేదు. మరి ఎందుకునో నాకు తెలీదు. మంగళవారం మూలంగానో ఏమో అస్సలు ఖాళీ లేదు టెంపుల్ అయితే. ఇక్కడైతే సరిగా చూపించలేకపోయాను కానీ ఇక్కడ జనాలు బాగున్నారు. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అయితే స్టార్ట్ చేశారు ఈ దసరా ఉత్సవాలకి అయితేనే. ఈ పక్క నుంచి అయితే మనకి విఘ్నేశ్వరుడి గుడి దగ్గర నుంచి దారి వస్తుంది అనమాట. ఇది కాళేశ్వరం మార్కెట్. ఈ మార్కెట్లో అన్నీ హోల్సేల్, తెలిసిందే కదా అందరికీ. అన్నీ హోల్సేల్గానే ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే వస్త్రలత వస్తుంది. వస్త్రలతలో అయితే మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒకసారి అయితే వీడియో చేస్తాను తర్వాత ఈసారి వెళ్ళినప్పుడు. అన్నీ చాలా తక్కువకు దొరుకుతాయి ఇక్కడైతే. అసలు చాలా అంటే చాలా తక్కువ దొరుకుతాయి. అన్నీ 100 రూపాయల నుంచి కూడా చీరలు ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంటాయి. వస్త్రలత అయితే వెళ్ళని వాళ్ళు ఎవరన్నా కానీ ఒక్కసారి అయితే వెళ్ళి ట్రై చేయండి. అమ్మవారి గుడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా కానీ ఇది మార్కెట్ వస్త్రలత అయితే మట్టి కంపల్సరీగా చూడండి. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇది కొత్త వంతెన దగ్గర అమ్మవారి గుడి. ఇక్కడ కూడా అసలు చాలా బాగా చేస్తారు. రోజు భోజనాలు పెడతారు. కొత్త వంతెన డీమార్ట్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. నేనైతే ఎప్పుడు చూస్తూనే ఉంటాను. ఓకే, బాయ్. ఒకసారి అయితే చూసేయండి.